హలో ఫ్రెండ్స్, సి లాంగ్వేజ్ నేర్చుకునే సిరీస్లో లెక్చర్ నంబర్ 6 ఇంట్రడక్షన్ పార్ట్ 4 ఈరోజు చూస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో వేరియబుల్ అంటే ఏంటి, ఒక వేరియబుల్ని ఎలా డిఫైన్ చేయాలి, ఆ రూల్స్ మనం డిస్కస్ చేసాం. మరి ఈరోజు మనం సిలో కాన్స్టెంట్ అంటే ఏంటి, ఎటువంటి కాన్స్టెంట్స్ సి లాంగ్వేజ్ అలౌ చేస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్ లో వాట్ ఈస్ కాన్స్టెంట్? The value which cannot be changed is nothing but a constant. What is constant? The value which cannot be changed. In C, basically there are three types of constants. Okay, one is numerical constants. Okay, second one is the character constant, and third one is the string constants. First one, numerical constants. Numerical constants are composed with digits from 0 to 9 plus or minus sign and a decimal point. It means, for example, if I write a equals to 10. Okay, a equals to 10. Here 10 is a numerical constant. For example, if I write a equals to minus 9. Okay, minus 9. Minus 9 is a numerical constant. For example, if I write a equals to 10.23 like this. Okay, this is also a numerical constant. Okay, numerical constants are further divided into two types. One is integer constants and second one is the real constants. Okay, integer constants ni ela represent cheyochu ante decimal number systems lo represent cheyochu, alane hexadecimal numbers lo number system lo represent cheyochu, alane octal number system lo kuda represent cheyochu. Okay, for example 11 number తీసుకున్నాం అనుకోండి, 11 number decimal లో నార్మల్ గా రాస్తాం 11 అని. అదే హెక్సాడెసిమల్ లో 11 ని రాయాలంటే మనం సి లాంగ్వేజ్ లో ఇలా రాయాలి, 0xb. ఎక్స్ మీరు క్యాపిటల్ అని రాయొచ్చు, స్మాల్ అని రాయొచ్చు, ఇది ప్రిఫిక్స్ అన్నమాట. మరి ఆక్టల్ అదే 11 ని డెసిమల్ లో ఉన్న 11 ని ఆక్టల్ లో రాయాలంటే మీరు ప్రిఫిక్స్ 0 తో స్టార్ట్ చేయాలి, 013. ఓకే, మరి ఒకసారి చూద్దాం. ఓకే, మరి ఇవి చెక్ చేద్దాం ఒకసారి. సి దిస్ ప్రోగ్రామ్. ఏలో నేను 11 అనే ఒక డెసిమల్ నంబర్ తీసుకున్నాను, అదే నంబర్ ని నేను ఆక్టల్ నంబర్ లో రిప్రజెంట్ చేస్తున్నాను, b ఈక్వల్ టు 013. మరి అదే నంబర్ ని నేను హెక్సాడెసిమల్ లో కూడా రిప్రజెంట్ చేస్తున్నాను, 0xb. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సి మూడిటికి ఆన్సర్ సేమ్ 11 వచ్చింది. అంటే మీరు ఎలాగైనా రిప్రజెంట్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ లో అయినా రిప్రజెంట్ చేయొచ్చు, డెసిమల్ లో రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ఆక్టల్ లోనైనా రిప్రజెంట్ చేయొచ్చు మీరు. ఓకే, మరి ఇక్కడ ఎక్స్ అనేది మీరు స్మాల్ అని రాయొచ్చు, క్యాపిటల్ ఎక్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు, క్యాపిటల్ ఎక్స్ అయినా సరే మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సి దిస్. See, right? Okay, now next వచ్చేసి రియల్ కాన్స్టెంట్స్. ఓకే, రియల్ కాన్స్టెంట్స్ జనరల్లీ పాయింట్స్ లో ఉండే వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడానికి మనం రియల్ కాన్స్టెంట్స్ యూజ్ చేస్తాం. ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ డెసిమల్ ఫార్మ్ ఆర్ సైంటిఫిక్ ఎక్స్పోనెన్షియల్ నోటేషన్. ఓకే, సైంటిఫిక్ ఫార్మ్ లో రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే డెసిమల్ ఫార్మ్ లో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకవేళ డెసిమల్ ఫార్మ్ లో రిప్రజెంట్ చేయాలనుకోండి, ఇలా రాస్తాం 20.34. అదే మీరు సైంటిఫిక్ నోటేషన్ లో రిప్రజెంట్ చేయాలనుకోండి 1.234e ప్లస్ 2 అంటాం ఇక్కడ. ఓకే, ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి మంటిసా. ఓకే, ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి ఎక్స్పోనెంట్ అనమాట. ఓకే, 10 to the power అనమాట. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తామంటే జనరల్ గా 1.234 into 10 to the power of 2.
దట్ ఈస్ 1234.2. అలానే నెగిటివ్ వాల్యూ పెంచాలంటే 1.234e మైనస్ 2. ఇక్కడ ఈ క్యాపిటల్ కావచ్చు ఆర్ స్మాల్ కావచ్చు. అది మరి ఎలా అంటే 1.234 ఇంటూ 10⁻⁻², దట్ ఈస్ 0.0123 ఓకే. ఒకసారి వీటిని కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, సీ దిస్. ఓకే, ఏ ఈక్వల్స్ టు నేను 20.34 డెసిమల్ ఫామ్ లో తీసుకున్నాను. అలానే బి ఈక్వల్స్ టు 1.234e ప్లస్ 2 తీసుకున్నాను, సైంటిఫిక్ నోటేషన్ తీసుకున్నాను. అలానే సి లో కూడా ఒక సైంటిఫిక్ నోటేషన్ తీసుకున్నాను. ఈ మూడింటిని నేను ప్రింట్ చేస్తున్నాను. సి ద రిజల్ట్. ఓకే, సి 0.34 వచ్చిందా? బై డిఫాల్ట్ 6 డెసిమల్స్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మిగతావి జీరోస్ వచ్చేసాయి. ఓకే, వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అలానే చూడండి ఇక్కడ 123.4 అలానే 0.01234. ఓకే, రైట్, అర్థమైందా? మరి నెక్స్ట్ కాన్స్టెంట్ వచ్చేసి క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఓకే, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటే ద కాన్స్టెంట్స్ which are enclosed within a single quotation. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు a ఈక్వల్స్ టు k అన్నారు సింగిల్ కొటేషన్స్ లో, ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 6 అన్నాను సింగిల్ కొటేషన్స్ లో, ఇట్ ఈస్ ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ c ఈక్వల్ టు ab సింగిల్ కొటేషన్స్ లో పెట్టాను, ఇది కూడా క్యారెక్టర్ కాన్స్టెంట్. ఓకే, మరి d ఈక్వల్ టు \n ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇది కూడా క్యారెక్టర్ కాన్స్టెంట్. మరి చూద్దామా ఇవి ఒకసారి చెక్ చేద్దాం ఇవి ఎలా వర్క్ అవుతాయో. see this, see ఇక్కడ a ఈక్వల్స్ టు k అన్నాను, క్యారెక్టర్ కాన్స్టెంట్ తీసుకున్నాను. b ఈక్వల్ టు 6, ఓకే 6 ఒక నంబర్ తీసుకున్నాను, బట్ సింగిల్ కోట్స్ లో ఎన్క్లోజ్ చేసాం కాబట్టి ఇది కూడా ఒక క్యారెక్టర్ కాన్స్టెంట్ గా తీసుకుంటుంది. ఓకేనా, మరి ab వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి రిజల్ట్ చూద్దాం. ఓకేనా, సి రిజల్ట్. ఓకేనా, కరెక్టే కదా? మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్యార్ సి ఈక్వల్స్ టు, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సింగిల్ కొటేషన్స్ లో సింగిల్ క్యారెక్టర్ కాకుండా 2 క్యారెక్టర్స్ ఇస్తున్నాను, ఏ బి అని. మరి ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్ గా తీసుకుంటుందా అంటే తీసుకుంటుంది, బట్ ఫస్ట్ లెటర్ ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సీ ద అవుట్పుట్. ఓకే, ఫస్ట్ లెటర్ ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది, ఎర్రర్ అయితే రాదు. సీ దిస్. ఓకేనా, మరి ఏబి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను సి ఈక్వల్ టు ఇలా ఏబిసి అని రాయచ్చా? ఓకే, రాయచ్చా? అవుట్పుట్ వస్తుందా? సింగిల్ లెటర్ తీసుకుంటుందా? మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి, వి గాట్ ఎర్రర్. ఏంటి ఎర్రర్? క్యారెక్టర్ కాన్స్టెంట్ మస్ట్ బి 1 or 2 క్యారెక్టర్స్ లాంగ్. ఓకే, క్యారెక్టర్ కాన్స్టెంట్ ఒక లెటర్ గానీ ఆర్ 2 లెటర్స్ గానీ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్దర్ గా వస్తాయి మీకు \n 2 లెటర్స్ లో ఉన్నాయి, అది కూడా క్యారెక్టర్ కాన్స్టెంట్. \0 నల్ క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది, అది కూడా 2 లెటర్స్ లో ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ 2 కన్నా ఎక్కువగా క్యారెక్టర్ కాన్స్టెంట్ ఉండదు. సో 1 or 2 యూ కెన్ టేక్. ఓకేనా, అర్థమైందా? రైట్, దట్ ఈస్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఓకే, the group of characters. Okay, the group of characters which are enclosed within double quotes. Okay, ఈ కాన్స్టెంట్స్ ని మనం డబుల్ కోటేషన్స్ లో ఎన్క్లోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వెల్కమ్ డబుల్ కోట్స్ లో పెట్టాను, 1 2 3 4 డబుల్ కోటేషన్స్ లో పెట్టాను. ఇవేంటి? స్ట్రింగ్ కాన్స్టెంట్. ఈవెన్ నంబర్స్ పెట్టినా కూడా స్ట్రింగ్ కాన్స్టెంట్స్ కింద కన్సిడర్ చేస్తాయి. అలాగే 6 తీసుకున్న సింగిల్ డిజిట్ డబుల్ కోట్స్ లో ఎన్క్లోజ్ చేసాను, ఇది కూడా స్ట్రింగ్ కాన్స్టెంట్. అలానే ఒక సింగిల్ లెటర్ తీసుకున్నాను, డబుల్ కోట్స్ లో ఎన్క్లోజ్ చేశాను, ఇది కూడా స్ట్రింగ్ కాన్స్టెంటే. ఓకే, ఒకసారి చూద్దాం, వెరిఫై చేద్దాం. see this, see here, A లో నేను వెల్కమ్ స్ట్రింగ్ తీసుకున్నాను, B లో 1 2 3 4 5 తీసుకున్నాను, C లో K తీసుకున్నాను, ABC ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, నౌ సీ ద రిజల్ట్. సో ఇది స్ట్రింగ్, ఇవన్నీ ఈ 3 స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఓకేనా, క్లియర్?
అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, సి లాంగ్వేజ్